మాట్లాడే భాష, మాట్లాడే విధానం అదేనా? ఆవిడ అలా మాట్లాడవచ్చా? ఏకంగా డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి కూతురును ఉద్దేశించి, జగన్మోహన్ రెడ్డి కూతుర్ల పుట్టక గురించి రాయపాటి అరుణ విమర్శించేసింది. అలా మాట్లాడవచ్చా అని ఆ ఏడుపు. ఇది వైసీపీ కార్యకర్తలే జగన్మోహన్ రెడ్డి కూతురులను తిట్టిన రాయపాటి అరుణ అని తమ్నెయిల్స్ పెట్టుకుని వాళ్ళే వీడియోలు మాట్లాడుతున్నారు. నేనేమంటానంటే, రాయపాటి అరుణ ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి అలా నాన్నకి పుట్టాడా పుట్టలేదా, లేదంటే కూతురు పుట్టాడా పుట్టలేదా ఆ మాటలు మాట్లాడాలా. అలా అనరయ్యా. అసెంబ్లీకి రా నువ్వు. అసెంబ్లీలో అలా మాట్లాడరు. మీ ప్రభుత్వం కాదు, అధికారంలో ఉన్నది మీరు కాదు. చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి పుట్టకల గురించి, పెళ్ళిళ్ళ గురించి, పిల్లల గురించి మాట్లాడటానికి అధికారంలో ఉన్నది మీరు కాదు. కూటమి అధికారంలో ఉంది. అసెంబ్లీలో ఎవరో కూడా ఒక్క పదం అంటే ఒక్క పదం మిమ్మల్ని, ఒక్క మాట మిమ్మల్ని మాట్లాడరు. నువ్వు ధైర్యంగా అసెంబ్లీకి రావచ్చు కదా అని ఆవిడ చెప్పే విధానం. ఆవిడ చెప్పాలనుకున్నది అదే చెప్పింది ఆవిడ. నిన్నంటే ఇవాళ కూడా ఆవిడ అదే మాట మీద ఉంది. నేను అనలేదు, అలా అనరు, గతంలో మీరు అలా మాట్లాడారు, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అసెంబ్లీ చక్కగా రన్ అవుతుంది, చక్కగా ఉంది, చక్కగా మాట్లాడుకుంటున్నారు, నీకు ఎలాంటి ఇబ్బంది లేదు రావయ్యా అని చెప్పేసి ఆవిడ అడిగింది. అంతే. ఆవిడ మీద ఇంక దుమ్మెత్తి పడిపోతున్నారు అంతే. మేము మంద కింద తిట్టేసింది. అరే ఎక్కడ తిట్టిందండి? అంటే మనం చెప్పుకోవడానికి కాకపోతే, అంటే ఏదో ఊరికే అనని పదాలు అనేసినట్టు మీరు వక్రీకరించండి తప్పితే ఒకసారి చూడండి. మీరే నీతులు చెప్పవసరం లేదు అందరికీ కూడా. గతంలో మనం ఏమని మాట్లాడిపించాం అందరూ చూశారు. అసెంబ్లీలోనే మంత్రుల చేత, ఎమ్మెల్యేల చేత, తన పార్టీ నాయకుల చేత జగన్మోహన్ రెడ్డి ఎన్ని బూతులు తిట్టించాడయా? ఒకటి కాదు, రెండు కాదు కదా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి తిట్టించినప్పుడు లేని బాధ, జగన్మోహన్ రెడ్డిని తిట్టరా, ఇలా తిట్టరాయా మిమ్మల్ని అంటేనే మీకు పుట్టుకొచ్చిందా? అంత నొప్ప. అటెవడో డాక్టర్ ప్రదీప్ రెడ్డి చింతనే ఎవడో ఉంటాడు. అది మరి విన్నాడో లేదో తెలియదు వీడియో పూర్తిగా. జగన్మోహన్ రెడ్డి కూతుర్ల పుట్టక గురించి మాట్లాడిన రాయపాటి అరుణ అసలు ఎక్కడ మాట్లాడాల జగన్మోహన్ రెడ్డి పుట్టకల గురించో, లేదంటే ఇలా మాట్లాడరు అనే మాట్లాడిన తప్పితే ఆమె అంత దారుణంగా ఏమీ విమర్శించాల. అంటే మీకు నొప్పి అనిపించింది, కానీ అనిపించడంలో తప్పులేదు, అనిపిస్తుంది. ఇదే బుద్ధి జగన్మోహన్ రెడ్డికి గతంలో ఉంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదేమో. ఆ రోజు అందరినీ ఎంకరేజ్ చేశాడు. నిన్ను, ఆ పంచప్రభాకర్ కానీ, ఆ బోరిగడ్డ అనిల్ కానీ, ఆ శ్రీరెడ్డిని, ముఖ్యంగా శ్రీరెడ్డిని, బోరిగడ్డ అనిల్ కానీ మామూలుగా కాదు. మీరు బుద్ధి తిట్టండి, మీ వెనకతం ఏమన్నా ఏమీ కాదు. కొడాలి నాని, వల్లభనేని వంశీ ఆ రోజు ఎవడో ఖండించలేదా వైసీపీ నాయకులు? బహిరంగంగా ఒక్కడంటే ఒక్కడు వల్లభనేని వంశీ మాట్లాడినప్పుడు ఇవాళ అందరికీ సూక్తులు, నీతులు చెప్పే మీరు, ఇది రాయపాటి అరుణ ఏదో మాట్లాడేసింది అని నీతులు చెప్పే మీరు అందరూ కూడా వల్లభనేని వంశీ అంత ఘోరంగా మాట్లాడినప్పుడు ఏ వైసీపీ నాయకుడైనా సరే ఎందుకు ఖండించలేదు? ఎందుకు ఖండించలేదే? ఏమైనా మనిషి పశువు అలా మాట్లాడకూడదు పుట్టకల గురించి అని ఒక్కడంటే ఒక్కడు, ఏ ఒక్కడో కూడా నోరు తెరిచి అడిగిన పాపాన పాల. ఇవాళ జగన్మోహన్ రెడ్డిని తిట్టేశారా? పైగా ట్విట్టర్లో పెద్ద ట్వీట్లు అండి. రోజా కావచ్చు, విడతల రజని కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు. నిన్న అనుకుంటా, నిన్ననే గతంలో పవన్ కళ్యాణ్ గారు 30,000 మంది మహిళలు మిస్ అయ్యారని చెప్పేసి అని అన్నారు కదా. ఇక ప్రభుత్వం సమాధానం చెప్తుంది, 40 మంది 36 మంది సమాధానం ఒక పేపర్ ఒకటి తీసుకొచ్చి చూపించి ట్రోల్ చేస్తూ ఉన్నారు. అది ట్విట్టర్లో ఎందుకండి? అసెంబ్లీకి వెళ్ళు, అసెంబ్లీలో అడుగు. అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు ఉంటారు. ఎలాంటి జగన్మోహన్ రెడ్డి నువ్వు అడుగు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు గతంలో ఇక మేము అధికారంలో ఉన్నప్పుడు మా ప్రభుత్వంలో మహిళలు ఇంతమంది మిస్ అయ్యారని చెప్పేసి చెప్పావు కదా. ఇక మిస్ అయిన మహిళలకు ఎంతమంది ప్రభుత్వమే సమాధానం చెప్పింది. దీనికి ఏం సమాధానం చెప్తావా అని చెప్పేసి అసెంబ్లీలో అడిగాయా? దానికి సమాధానం ఆయన పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో నీకే చెప్తాడు కదా. ఏంటి అనేది అసెంబ్లీకి సమాధానం దొరుకుద్ది. ఇటు ఇక్కడ ట్విట్టర్లో ట్వీట్ వేస్తే అయ్యి బాబు జగన్మోహన్ రెడ్డి ట్వీట్ వేసాడు, ఇప్పుడు అర్జెంటుగా మనం సమాధానం చెప్పాలి, అన్ని పనులు పక్కన పెట్టండి అయ్యా, రెండు అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి సమాధానం ఇస్తారంటారా? ఎవడో ట్వీట్ వేసుకుంటారు పోతే పోనలే అనుకుంటారు.
అసెంబ్లీలో మాట్లాడిన దానికి బయట మాట్లాడిన దానికి చాలా తేడా ఉంటుంది. మనం రాయపడ్డారని వేరే వాళ్ళని తర్వాత విమర్శించవచ్చు, కానీ ముందు జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీకి రమ్మానండి. అసెంబ్లీలో మాట్లాడితే తెలుస్తుంది. అసెంబ్లీకి మాత్రం రారండి. అసెంబ్లీకి రాడు, మళ్ళీ భయం. దేనికి భయం నీకు? అసెంబ్లీకి రాడా వద్దు, నీకు నొప్పి ఏంటి? వచ్చిన ఇబ్బంది ఏముంది? అది నేను ఎవడో ఒక మాట కూడా అనలేదు. ఇప్పుడు వెళ్తే కదా తెలిసేది మైక్ ఇస్తారా ఇవ్వరా అనేది, అవునా? వెళ్ళకముందే నాకు మైక్ ఎవరు నన్ను అవమానిస్తారని మానేస్తే ఏమనాలి? ఇప్పుడు ఏదో ఒక క్రికెటో వాలీబాలో లేదంటే ఇంకోటో ఏదో ఒక మ్యాచ్ అనుకో, మనం ఆడితే కదా తెలిసేది, ఆడితే కదా గెలిచేది ఓడిపోయేది. ఆడకుండానే నేను ఓడిపోతానే నేను ఆడినా అంటే నీకు పిచ్చితనం అంటారు, అది పిచ్చోడు అంటారు. మరి పిరుకోడరా ఆడకుండానే ఓడిపోయాడు అని చెప్పేసి అనుకో అట్టా అంటారు కదా. అలాగే నువ్వు వెళ్ళకుండా నాకు మైక్ ఎవరు నన్ను అవమానిస్తారు నన్ను తిడతారు అని చెప్పేసి నేను ఎగ్గొట్టేస్తే ప్రజలు నవ్వుకోరా? కనీసం ప్రజలకన్నా సమాధానం దొరకాలి కదా. ఇదిగో పాపం జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళాడు. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేదంటే లోకేష్ గారు కావచ్చు, లేదంటే ఎమ్మెల్యేలో మంత్రుల్లో జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీలో అవమానించారు, అందుకని చెప్పేసి నేను వెళ్ళలేదు. అప్పుడు నువ్వు బయటకు వచ్చేది అదొక అందం, ప్రజలకు తెలుస్తుంది, ఇలా అవమానించారు కాబట్టి వెళ్ళలేదులే అని చెప్పేసి. అది ఏమీ లేకుండా నేను ముందు నుంచి వెళ్ళాలంటే పిచ్చితనం కాదు, అది పిచ్చోడు అనుకుంటారు, నిజంగానే పిచ్చోడు అనుకుంటారు. ఎన్నిసార్లు చెప్పినా అంతే. ఇక్కడ మీ వాళ్ళేమో కోడిగుడి మీద ఎగలిపోయే ప్రయత్నాలు, ఇది ఏమీ అనకుంటానే. వాస్తవానికి అనింది అన్న మాటలు అవి కాదు ఇక్కడ. కానీ మీ వాళ్ళు ఇక్కడ మీ కూతుర్ని మీ వాళ్ళు తీసుకొస్తున్నారు, మేము తీసుకురావట్లా. నేను నిన్న కూడా ఈ వీడియో మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళ గురించి ఎక్కడా ప్రస్తావించలేదు, కానీ వైసీపీ కార్యకర్తలు ప్రస్తావించి వాళ్ళే నేను రోడ్డు ఎక్కించేస్తున్నారు. ఒకసారి చూసుకో, ఒకసారి భాష గురించి మాట్లాడే విధి విధానాల గురించి మీరు ఎదుటోళ్ళకి పాఠాలు చెప్పకూడదు. దేశం మొత్తం మన వైపు చూసి ముఖం మీద కాంట్రించి ఉమ్మేసి నవ్వింది మీరు మాట్లాడే భాష విని.